బేటే రాజా నా బంగారం రాలేదానే ఎడికి పోయిండు ఏమే అన్న రాలే కొడుకు రాలే ఇంకా రాలేదా వచ్చిండు దా బేటే దా కుస కుస మెల్లిగా కలుపురా ఏం కలుపుతావురా నువ్వు నేను విజయవాడ పోయినా మరాఠవాడ పోయినా బాన్స్వాడ పోయినా గోలీవాడ పోయినా ఎన్ని హోటళ్ళలో తాగినా అన్ని రోడ్ల మీద తాగినా కానీ నీ లెక్క కలిపేటోడు ఈ దునియాలో లేడురా రే నువ్వు ఇట్లనే కలుపుకుంటా పోతే యాక్టర్లు కలెక్టర్లు మినిస్టర్లు క్యూలు కడతారు కొడుకులు నాకన్నా ఎక్కువ సంపాదిస్తావురా నువ్వు అరే మేరే బేటే ఏమిటి దరిద్రం పగలంతా తిట్టడం రాత్రంతా పొగట్టం ఇలా అయితే వీడు ఎందుకు పట్టుకొస్తాడు అడుగు తింటాను తప్ప ఒరే నువ్వు వెళ్ళి చదువుకోరా నేను ఇటు తిరిగున్నా మీరేం చేస్తున్నారో నాకు తెలుసు. నేను చెప్పి ఇంకా రాలేదేంద్రా ఏ ప్రాబ్లం లో పడ్డాడు ఏంటో అర్థం చేసుకో. అరే సీను ఇగో మొత్తం డీటెయిల్స్. అరే ఇగో సీను చూడు 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 బావా కత్తి క్యాండిడేట్ రవి పూరి మస్తుందంటే బయోడేటా జబర్దస్త్ ఉంది రవి. అంటే అన్ని వచ్చుండాలి బాబు. ఇప్పుడు చెప్పండి ఏంటిది? గుర్రం. గుర్రం కాదురా గాడిద, అది కప్ప. ఒంటిలా ఉంటే గుర్రం అనుకున్నాను సార్. అందుకే ఇట్లా బొమ్మలు వేస్తే మీకు సరిగ్గా అర్థం కాదనే నిజంగా కప్పను తీసుకొచ్చాను. ఇప్పుడు దాన్ని కోసి దాని కడుపులో భాగాలు మీకు క్లియర్ గా చూపించబోతున్నాను. జాగ్రత్తగా చూడండి. ఇది కప్ప. అది బిస్కెట్ సార్. ఇది బిస్కెట్. మరైతే ఇందాక నేను క్యాంటీన్లో టీ తాగుతూ నంచుకున్నదేమిటి? భగవా, ఏమిటయ్యా నీ నీరలు? చీమకు కూడా అపకారం చెయ్యను నా చేత కప్పని ఎలా తినిపించావయ్యా? రే ఎందుకు రాచావు? యాక్టివ్ గా ఉందామని సార్. మరీ అంత యాక్టివ్నెస్ అక్కర్లేదు బాబు, లైట్ గా ఉంటే చాలు. నువ్వు లోపల రామ్మా. డియర్ స్టూడెంట్స్, ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ ఏ న్యూ అడ్మిషన్. ఈ అమ్మాయి పేరు మాలిక. ఈ అమ్మాయి పేరు మాలిక్ కాదు, మల్లిక. ఈ వయ్య పేరు సోమలింగరాజు. వీళ్ళది నిత్య ఇండస్ట్రీస్, సొంత ఊరు భీమవరం. ఈ వయ్యాస్తి 3000 కోట్లు. ఈ అమ్మాయి బ్యాంక్ బ్యాలెన్స్ 300 కోట్లు. ఈమెకి ఒక్కతే తల్లి, ఒక్కడే అయ్యా. ఆ ఒక్కడే అయ్యకి ఇంకొక అయ్యా అంటే ఆ అయ్య ఈమెకి తాతయ్య అవుతాడు. వీళ్ళందరికీ ఒక్కతే బిడ్డ. వీళ్ళది జూబ్లీ హిల్స్, రోడ్ నెంబర్ 12, ఫ్లాట్ నెంబర్ 63. వీళ్ళకి మొత్తం 9 కార్లు, 3 ఓల్డ్ మోడల్, 3 లేటెస్ట్ మోడల్, 3 రీమోడల్. ఈ అమ్మాయి తిరిగే కారు సొనాటా, రంగు బ్లాక్, నెంబర్ AP9J 1234. వీళ్ళకి మొత్తం 6 నౌకర్లు. 2 ఈమెకి, 2 వీళ్ళ అమ్మకి, 2 వీళ్ళ నాన్నకి. వీళ్ళ తాతకి ఎవ్వరు లేదు. చాలా సింపుల్. వీళ్ళ కంపెనీ షేర్ 10 రూపాయలు ఉండేది 225 పెరిగింది. రేపు ఎల్లుండో ఇంకో 50 పెరగొచ్చు. ఇప్పటిదాకా నేను చెప్పింది మొత్తం వైట్, బ్లాక్ మస్తుగుంది. అది నువ్వు అడగొద్దు, అడిగినా నేను చెప్పా. థ్యాంక్ యూ. My name is Sinu Srinivas, senior student. So what? ఐడెంటిటీ అసలు అతనే దానికంటే నువ్వనే దానికి ఎక్కువ బాధగా ఉందిరా. అరే సీను, ఆడపిల్లల బయోడేటాలు జాగ్రఫీలు సర్వే చేసి చెప్పడం కాదు. నేను ఒక్క ప్రశ్నిస్తాను, సమాధానం చెప్పు. వద్దు సార్, అడగద్దు. నా జీవితాశయం నెరవేరబోతుంది సార్. కొంతమంది ముందు అడ్డమైన ప్రశ్నలేసి నా ఇజ్జత్ తీర్చారు మీరు. ఏంట్రా నీ ఇజ్జత్? సార్ మీ జోలికి నేను రాను, నా జోలికి మీరు రావద్దు. మీ జిందగీ మీది, నా జిందగీ నాది. అంతే మర్చిపోండి సార్. పాత పగలు ఎట్లా మర్చిపోమంటావురా? అంతే మర్చిపోవాలి సార్. మనం ఒకటే సార్. బాయ్ బాయ్ సార్. మనసు చంపుకుని అన్ని మర్చిపోతున్నారు. ఎందుకు రాచావు? నేను కాదు సార్. వాట్ సార్? మిమ్మల్ని ప్రిన్సిపల్ గారు పిలుస్తున్నారు సార్. సరే వస్తున్నా. మిమ్మల్ని కాదు సార్, అతన్ని. నన్నా? అవును సార్. అమ్మని ఇడిగో ఇతనే సార్. హాయ్, నీకు నీ ప్యాంట్ ఇద్దామని చెప్పే కాలేజ్ మొత్తం తిరుగుతున్నా. ఇక్కడ ఉన్నావేంది? అంత ఓవర్ యాక్టింగ్ వద్దురా. అసలు వీడి ప్యాంట్ నువ్వెందుకు తీసుకున్నావు? సార్ అది
మన కాలేజీ పరువు కాపాడడానికి సార్. కాలేజీ పరువు కాపాడటానికి అవును సార్. ఆ? నిత్య ఇండస్ట్రీస్ సోమలింగరాజు గారు అమ్మాయి ఆ? ఫస్ట్ టైం ఆ. మన కాలేజ్కి వచ్చింది సార్. తన ముందు ఖరాబ్ అయిన ప్యాంటుతో కనబడితే మీ పరువు, నా పరువు, మన కాలేజ్ పరువు మొత్తం ఏమైపోవాలి సార్? అలాగా? ఎంత చీప్ గా ఉంటుంది చెప్పండి. చా. అవును సార్. మరీడు ఆ. 3 గంటల నుంచి నా రూమ్ ఎక్కడో తెలవక కేవలం చెడ్డీతోటి బేర్బాటం తోటి కాలేజీ అంతా కలతిరుగుతుంటే నా పరువు ఏమైందిరా? సరే సార్, మీరు బయటికి వెళ్ళండి. ఎందుకు? ప్యాంట్ మార్చుకోవాలి. కుదరదు, నేను వెళ్ళను. సరే, మీ ముందే ఇప్పిస్తా. స్టాప్ స్టాప్ స్టాప్. వెళ్ళు, గోడకు పెయింటింగ్ అయ్యి మళ్ళీనా? వెళ్ళు. 4వ గోడ కూడా అయిపోవాలి. Get up. సార్ నా ప్యాంటు. ప్యాంటా? ఎరా అడిగినోడికల్లా ప్యాంటు చెడ్డి ఇప్పించేడు వేనా నువ్వు? వెళ్ళు, వాడి దగ్గర పెయింటింగ్ బకెట్ పట్టుకో. వెళ్ళు. పేదవారి న్యూస్ పేపర్ చదువుకోవడానికి రా, చుట్టుకోవడానికి కాదు. తీసేనా సార్? తీకో. ఇది కాలేజ్ ఆఫీస్ క్యాబరే రూమ్ కాదు. వెళ్ళు. చచ్చిపోతున్నాను వెళ్తాడు నేను. వీడు ప్రిన్సిపాలా పెయింటింగ్ కాంట్రాక్టర్? ప్రతి వాడు ప్రిన్సిపాల్ అయిపోవడమే. అసలు వెంటనే ప్రిన్సిపాల్ ని మార్పించేయాలి. హలో మిస్, మిమ్మల్నే మిస్. హలో మిస్, మిస్ మిమ్మల్నే. చూడదేంటి? హలో, ఐఎమ్ సీను శ్రీనివాస్, సీనియర్ స్టూడెంట్. సో వాట్? సో వాట్? అయితే ఏంటి బొంగు? రేయ్ నువ్వు ముయ్యరా. అసలే మూడోట్లో ఉంటే. రేయ్ దీన్నేం చూసినవరా? బైపీస్ లా కొత్త పరిచయం అయింది, సూపర్ ఉంటది. ఇప్పుడే దొరికొస్తా. రే సీను, నువ్వు వాళ్ళ మాటలు నమ్మొద్దు. అది అచ్చం వాళ్ళకే ఉంది. ఇప్పుడే ఎంపీసీ లో పోర్ వచ్చింది, కత్తర్ నాకుంది. ఇప్పుడే తీసుకొస్తా. నువ్వు చేసేదేం పద్ధతిగా లేదు. ఒక అమ్మాయిని పడియాలంటే దానికి ఒక స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ఉంటాయి. దాని ప్రకారమే పడియాలి. పడకపోతే ఈ సార్ని అడుగు, ఇంకో ఐడియా ఇస్తారు. అబ్బా, ఇన్ని చెప్తున్నావు, నీకు ఎవరైనా పడ్డారా? మా పర్సనాలిటీకి పడపోవచ్చు బాబు, కానీ బెస్ట్ కోచ్ దగ్గర ఐడియాస్ ఉంటాయి. చెప్తే అర్థం చేసుకోవాలి. సరే చెప్పు. నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఏ అమ్మాయికైనా పువ్వు అంటే ఇష్టం. ఒక పువ్వు తీసుకో, దగ్గరికెళ్ళు, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు, ఒక ఏదన్నా వేసుకో. నాకు నువ్వంటే లవ్వు, ఇదిగో పువ్వు అని ఇవ్వు. అది ఫడేలు మన ఒకటి పీకితే? ప్రేమ కోసం మాత్రం దెబ్బలు తిన్నావా? తినలేను, నా పర్సనాలిటీకి మ్యాచ్ కాదు. ఈ పర్సనాలిటీ ఓకే, ఇది దెబ్బలు తిన్నా పర్వాలేదు. రే, నల్లోడా, నల్లన్న, అరే ఐడియా ఇచ్చింది చూడు, ఈయన పంపి. నేనన్నా. ఫ్రెండ్షిప్ కోసం ఆ మాత్రం చేయలేవా? అబ్బా, దెబ్బలు తిన్నంత ఫ్రెండ్షిప్ కాదు బాబు ఇక్కడ. అమ్మని. రే పని చేద్దాం రా. నువ్వు పోయి 4 ఉప్మాలు తీసుకో, ఒక దాంట్లో ఈ కాయిన్ దాచిపెట్టు. అది ఎవరికి వస్తే వాళ్ళు పోయిద్దాము. అది సరే. ఇదిగో, ఏ ప్లేట్ లో కాయిన్ ఉందో ఎవడికి తెలీదు. ఎవడికి వచ్చినా వాడికి ముందుగా ఆల్ ది బెస్ట్. ఆగండి, నేనే పంచుతా. ఏంట్రాడు? ఇది నీకు. ఒక్క నిమిషం. రేయ్, ఏంటి అంత ఆత్రం ఏంటి? రేయ్, ఉప్మా ఎప్పుడు తినలేదా? తినరా, తిను. ప్లేట్ మార్చేవేంటి? అంటే కాయిన్ ఉన్నది నాకు ఇద్దామనా? తీ, వెనక్కి తీ. అతి తెలివితేటలు మా దగ్గర చూపిక. ఏ ఏమైందిరా? ఎక్కువలు వచ్చినాయి, మిత్తనని. దానికి పువ్వు ఇచ్చి తన్నులు తినే కంటే ఈ కాయిన్ మింగడమే బెటర్. మింగదాం మింగదాం. ఏమైందిరా? కాయిన్ ఇరుక్కుపోయింది. కాయిన్ మింగిస్తావా? ఇరుక్కుపోయింది. నీకు తెలివి ఎక్కువైందిరా. ఇంకా నువ్వు చచ్చిపోతావు. వీడు ఫినిష్ రా. ఫినిష్. ఇంకా ఓటేరా. డౌట్ లేదు. వీడికి ఫోన్ చేసి వీడి కాయిన్ మింగి అని చెప్పారా? వచ్చిందా? రాలే. కక్కరా. కక్కరా. వచ్చిందిరా. దింపు 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 దింపు. పదరా, పువ్వు తీసుకెళ్ళు. దామ్మా, నువ్వు దానన్నా. అదిగో అదే మల్లిక కారు. ఇంకా చేయి చూసినావా ఎంత స్మూత్ గా ఉందో? ఇప్పుడు నువ్వు వెళ్ళి ఈ పువ్వు ఇచ్చి. నేను ఎందుకు వెళ్ళావు బే? ఐడియాలు ఇస్తావు గానీ వెళ్ళవా? నడు పో. ఆగు, అక్కడ పోయి ఏం చెప్తావు?
మా వాడికి నువ్వంటే లవ్వు ఇదిగో పువ్వు. మలయప్పు మా వాడికి నువ్వంటే పువ్వు ఇదిగో లవ్వు. మా వాడికి నువ్వంటే లవ్వు ఇదిగో పువ్వు. గట్లనే అనుకుంటావు చక్కగా పో. మా వాడికి నువ్వంటే లవ్వు ఇదిగో పువ్వు. 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 చెప్తానంటవా మల్లికరా బ్రదరు నాకేం తెలుసు? రే, చంపు, వద్దు, 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 వద్దు. మా వాడికి నువ్వంటే లవ్వు ఇదిగో పువ్వు. వద్దు, 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 వచ్చేయ్, వచ్చేయ్. మా వాడికి నువ్వంటే లవ్వు ఇదిగో పువ్వు. హలో ఎవరు సార్ లోపల? నేనే. నేనేనా పెద్ద పవన్ కళ్యాణ్ లాగా నేనే. చంపుగాడ్రా. ఏమేంద్రా కన్నుకి? అమ్మా! ఇదైంది నీకు తెలీదా? ఇది ప్రేమలో చావుకొచ్చింది. పర్లేదురా, ఫీల్ ఏంటో పర్వాలేదు. ఏం పర్వాలేదు. అసలు మన అమ్మ నాన్న కాలేజీకి ఎందుకు పంపించినారు? ఎందుకు పంపించినారు? బిడ్డ కాలేజీ పో, బాగా చదువుకో, పైకి రా. కానీ మనం ఏం చేస్తున్నాం? అమ్మాయిలకి లైన్ వేస్తున్నాం, లెక్చరర్ నేర్పిస్తున్నాం, అప్పుడప్పుడు పూలు ఇస్తున్నాం. ఎంత తప్పు. వాళ్ళకి తెలిస్తే ఎంత బాధపడతారు, కుమిలిపోరు, గుండె పగిలిపోతుంది. కానీ నువ్వేం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? ఓహో, ఒక్క పచ్చడితో వేదాంతం బయటకు వచ్చిందే. శ్రీను, ఆ మల్లికని మర్చిపో. అసలు డబ్బు గోళ్ళు అది కొట్టారనుకో లైఫ్ లో లెగలేవు. డబ్బులు ఎవడు కావాలరా? వాళ్ళనే పెట్టుకోమను. నాకు నా మల్లిక కట్టుబట్టలతో వస్తే చాలు, పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాను. నాకు నా మల్లిక మనసు కావాలరా. ఏంట్రో మాట్లాడితే టాటా బిర్లా అనేవాడివి, దెబ్బ ఇడికి పడితే నువ్వు మరిపోయావేంటి? చాలా తేడాలు కనిపిస్తున్నాయిరా. మీరు ఎన్నైనా అనుకోండిరా, నాకు పైసలు వద్దు, ఏమొద్దు. నాకు నా మల్లిక కావాలి అంతే.